వీళ్ళిద్దరూ కలిసుండరు అనే నిర్ణయానికి వచ్చిందంటే ఏదైనా అఘాయిత్యం చేసుకున్నా చేసుకుంటుంది. పొరపాటు జరిగితే వెనక్కి తీసుకోలేమమ్మా. అది తనకెప్పటికీ అర్థమవుతుంది. ఫ్లాట్ 30 లక్షలు చెప్తున్నారు. అంత బడ్జెట్ నా దగ్గర లేదు కదా. నాకు చెప్పకుండా ఒకేసారి అంత డబ్బు తీసావంటే అంత అవసరం ఏంటా అని. ఏంటిది? ఫ్లాట్ అగ్రిమెంట్ ఉంది, అది సరిత పేరు మీద? అవును డాడీ, కమల్కి గిఫ్ట్ గా ఫ్లాట్ కొనాలని సరిత ఆశపడుతోంది. అందుకే తన కోసం ఆ ఫ్లాట్ కొన్నాను. 20 లక్షలు కట్టేసి అగ్రిమెంట్ చేయించాను. మిగిలినవి కూడా మీరే ఇవ్వాలి. ఏంటి స్నేహ నువ్వు చేసిన పని? అసలు ఆ సరిత ఎవరు? తనకు నువ్వు ఊరికే ఫ్లాట్ కొనివ్వటం ఏంటి? అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఎందుకు అర్థం కాదు డాడీ? సరిత ఎవరు అంటారేంటి? సరితని కమల్ ప్రేమిస్తున్నాడు. అయితే పాపం డాడీ, తను కమల్కి గిఫ్ట్ గా ఇవ్వాలి అని కోరుకుంటే మనం సాయం చేయొద్దా చెప్పు? కమల్ ఎవరు? మనం కాకపోతే ఎవరు హెల్ప్ చేస్తారు? అమ్మో, స్నేహ మంచితనాన్ని ఆ అమ్మాయి బాగానే క్యాచ్ చేసుకుంటుందే. ఏం డాడీ, ఎందుకలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ కాకేం చేయమంటావమ్మా? ఇంత పెద్ద పని చేసే ముందు ఒకసారి నాతో మాట్లాడాల్సింది కదా. నాతో ఒక మాట చెప్పాల్సింది. అవతల వేరే కంపెనీకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటే ఇదిగో 20 లక్షలు తగ్గాయి. తర్వాత చెప్దాం అనుకున్నాను, అయినా మీకు చెప్తే మీరు కాదనే ధైర్యంతో తీసుకున్నాను. కమల్ విషయంలో అంటే మీకు అసలు అభ్యంతరం ఉండదు కదా? నాకు అభ్యంతరం ఉండదమ్మా, కానీ కమల్కి ఎలాంటివి నచ్చవు. తాను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ గల మనిషి. తనకు తెలిస్తే ఒప్పుకోడు. అందుకే పెళ్లి వరకు తనకి చెప్పొద్దని సరిత దగ్గర మాట తీసుకున్నాను డాడీ. అసలు ఆ ఫ్లాట్ నేను కొనిచ్చిన విషయమే చెప్పను, సరిత కొనిచ్చింది అనుకోవాలి. తన మీద మరింత ప్రేమ గౌరవం పెరగాలి, వాళ్ళు బాగుండాలి. పిచ్చి బాగా ముదిరింది. ఏం డాడీ? ఏం లేదు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఇక నుంచి డబ్బులు తీసుకునే ముందు ఒక మాట నాతో చెప్పు. ఐమ్ సారీ డాడీ. సరే, వస్తాను. హలో, లోపలికి రా. ఓకే సార్. సార్, ఏంటి నువ్వు చేసిన పని? ఏం చేశాను సార్? స్నేహ చేత ఫ్లాట్ ఎందుకు కొనిపించావు? ఇంకా కొనలేదు సార్. ఇంకా 15 లక్షలు కట్టాలి. 2 రోజుల్లో కట్టేస్తుంది. అప్పుడు అడగండి సార్. ఏయ్, ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నాటకాలా అంటే ఏంటి సార్? ఇదిగో ఇవే. నా సంగతి నీకు తెలీదు. మంచిగా ఉన్నంత వరకే మంచివాణ్ణి. లేదంటే చెప్పండి సార్. ఏంటి చెప్పేది? నీకు డబ్బు కావాలి అంటే ఆ రోజే చెక్కు తీసుకుని వెళ్ళిపోవాల్సింది. ఆ రోజు వద్దని ఈ రోజు ఈ డ్రామాలేంటి? ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ మీరంత అమాయకంగా అడుగుతారేంటి సార్?
ఎంత ఇస్తారు? 2 లక్షలు, 5 లక్షలు, అది కాదంటే 10 లక్షలు. అంతకంటే మీరివ్వలేరు, నేను అడగలేను. కానీ ఈరోజు 35 లక్షలు ఖరీదు చేసే ఫ్లాట్ దొరికింది. రేపు బెంచ్ కారు, ఆ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్. మరి ఇవన్నీ రావాలంటే ఆ రోజు కక్కుర్తి పడితే వచ్చేవా? అంటే ఏంటి నీ ఉద్దేశం? అవన్నీ ఇస్తాననుకుంటున్నావా? మీరెవరు? మీ అమ్మాయి ఇస్తుంది. ఎందుకంటే మీ వీక్నెస్ స్నేహ. తన వీక్నెస్ నేను. కాబట్టి అన్ని ఒకదాని తర్వాత ఒకటి అవే వస్తాయి. యు చీట్! నువ్వింత మోసగత్యం అనుకోలేదు. నా సంగతి నీకు తెలియదే. నిన్ను ఏం చేయలేరు సార్. ఎందుకంటే మీ దురదృష్టం నా అదృష్టం. మీ రహస్యం నాకు తెలియటం. నన్నేం చేసినా నాకు స్నేహ సపోర్ట్ ఉంటుంది. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. ఒక్క మాట స్నేహతో చెప్పానంటే నాకే నష్టం ఉండదు. నష్టపోయేది మీరు. ఎంతో విలువైన మీ అమ్మాయి ప్రాణం కంటే ఆఫ్టర్ ఆల్ ఈ డబ్బు ఒక లెక్క చెప్పండి. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఓ, దీని పేరు అదేనా? అయితే అలాగే అనుకుందాం. చూడండి సార్, మీరు డబ్బులిచ్చి నన్ను వదిలించుకోవాలనుకున్నారు. కానీ నేను బంగారు బాతుని ఒక్కసారి చెప్పుకోకుండా ఒక్క గుడ్డు సంపాదించాలనుకున్నాను. కాదు చంపుతాను అంటే మొదట చచ్చేది మీ అమ్మాయి. అది గుర్తు పెట్టుకోండి. వస్తాను సార్. నేను ఇంకా ఫ్లాట్ ఇంటీరియర్ వర్క్ గురించి స్నేహతో మాట్లాడాలి. కాఫీ తీసుకోండి. ఏమిట్రా ఇది? విజయ రాలేదు అని నువ్వు తిండి తిప్పలు మానేసి కూర్చుంటావా? నిన్నట్నుంచి ఏమీ తినలేదు. కనీసం కాఫీ అయినా తాగరా? నా మాట వినరా. విజయ్కేమీ కాదు. తన మీద నాకు నమ్మకం ఉంది. ఏదో పెద్ద ఇబ్బంది వస్తేనే తను రాకుండా ఉండిపోయి ఉంటుంది. ముందు కాఫీ తీసుకో. కాఫీ తీసుకోరా. తీసుకో.
అమ్మా, ఈ అమ్మాయి ఆ రోజు మన ఇంటికి పోలీసులను తీసుకొచ్చి గొడవ చేసింది కదూ? అవునరా, ఆ అమ్మాయే. గౌరీ, నువ్వెక్కడున్నా వెంటనే తిరిగి రావాలి. నువ్వు ఆశించినట్లే రఘు, రేఖలు కలిసి ఉంటారు. ఇట్లు వినయ్. వినయ్ గారంటే రేఖ తండ్రి. అంటే ఆ రోజు వచ్చిన లెటర్ కూడా దీనికి సంబంధించింది అయి ఉంటుందా? ఆ రోజు విజయ హడావిడిగా ఎక్కడికి వెళ్ళింది? వీళ్ళింటికి వెళ్ళుంటుందా? ఎందుకురా ఏవేవో ఊహిస్తావు? లేదమ్మా, లేదు. నాకేదో అనుమానంగా ఉంది. ఆ వినయ్ గారి కూతురు రేఖ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. నా కూతురే అక్కడ రేఖలా నటించడానికి వెళ్ళింది. ఈరోజు రేఖ, రఘు కలిసి ఉంటారని ప్రకటన ఇచ్చారు. ఆ రోజు పిల్లల కోసం ఈ అమ్మాయి వచ్చి గొడవ చేసి వెళ్ళింది. వాళ్ళమ్మ వచ్చి ఆ అమ్మాయి పిచ్చిదని చెప్పి వెళ్ళింది కదరా? లేదమ్మా, అందరూ కలిసి మననే పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. వీళ్ళందరి మధ్యన ఏదో ఉంది. ఎక్కడో ఏదో జరుగుతూ ఉంది. ఆ వినయ్ కూతురు రేఖ, ఈ గౌరీ, ఆ రఘు, మన విజయ, వీరందరి మధ్యన ఏదో నడుస్తుంది. అలాంటిదేమీ లేదురా. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుని చిన్నదాన్ని పెద్దది చేసి చూస్తున్నావు. కొంచెం ఓపిక పట్టావంటే విజయ్ వచ్చేస్తుంది. తను రాగానే అన్ని విషయాలు తెలుస్తాయి. అంత ఓపిక నాకు లేదమ్మా. అది కాదురా. నేనలా చూస్తూ కూర్చోలేనమ్మా. నేను తన కన్న తండ్రిని. నా బిడ్డకే కష్టం వచ్చినా కాపాడాల్సిన బాధ్యత నాదే. తనే తప్పుదారి పట్టినా కాపాడాల్సిన బాధ్యత కూడా నాదేనమ్మా. తేల్చుకుంటాను. ఈ ప్రకటన చూసి తిరిగి వస్తుందంటావా వినయ్? వాళ్ళు చెప్తే వస్తుందో లేదో గానీ మాస్టారు, మనం చెప్తే మాత్రం తప్పకుండా వస్తుంది అని నా నమ్మకం, ఆశ. ఈ ప్రకటన చూస్తే గౌరీ తప్పకుండా వస్తుందండి. లేదు కనీసం ఫోన్ అయినా చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. అదిగోండి, తనే వచ్చినట్టుంది. ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తాను. మీరా సౌభ్రాది గారు, రండి రండి రండి, లోపల రండి. రండి, ఇలా కూర్చోండి కూర్చోండి. అవును, ఏం తీసుకుంటారు? కాఫీ? వద్దండి, ముందు మీరు కూర్చోండి. పర్వాలేదు, చెప్పండి. లేదండి, మీరు కూర్చోండి. ఈ పేపర్లో ప్రకటన ఇచ్చింది మీరేనా? అవునండి, మేమే. ఈ అమ్మాయి మీకేమవుతుంది? ఎందుకలా అడుగుతున్నారు? మీకేమైనా కనిపించిందా? ఓసారి ఈ అమ్మాయి మా ఇంటికి పోలీసులను తీసుకుని వచ్చింది. తన బాబుని నా కూతురు కిడ్నాప్ చేసిందని నానా గొడవ చేసింది. సమయానికి వాళ్ళ అమ్మొచ్చి తనకు పిచ్చి ఉందని తీసుకువెళ్ళింది. అమ్మాయి వెనక్కి రావాలని మీరు ప్రకటన ఇచ్చారు. పైగా రేఖ, రఘు కలిసి బ్రతుకుతారని రాశారు. రేఖ అంటే మీ అమ్మాయే కదా? అవునండి. మీ అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఈ ప్రకటన ఎలా ఇచ్చారు? అంటే నా కూతురు నా రఘుతో కలిసి ఉండమని చెప్పారా? అబ్బే, అదేమి లేదండి. ఎందుకలా అనుకుంటున్నారు? నా కూతురికి ఏదో ఉత్తరం వచ్చింది. అది చూడగానే నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇంతవరకు ఇంటికి రాలేదు. మీరేమో ఇంట్లో నేను మీ కూతురు గురించి ఇలా పేపర్ ప్రకటన ఇచ్చారు. నేనేమనుకోవాలండి?
అయ్యో అదేం లేదండి, మీరు అలా ఏమనుకోవద్దు. గౌరీ నాకు స్వయాన చెల్లెలు కూతురండి. తన ఇంట్లోంచి వెళ్ళిపోతే తిరిగి ఇంటికి రప్పించడానికి ఆ ప్రకటన ఇచ్చావు, అంతే. మరి మీ అమ్మాయి రఘుతో కలిసి బతకడం ఏంటి? అది అబద్ధం. ఏమండి అబద్ధం? ఏది అబద్ధమో ఏది నిజమో నాకంతా అయోమయంగా ఉందండి. ఇవన్నీ కాదండి, నా కూతురు ఇక్కడికి వచ్చిందా? లేదండి, రాలేదే. అసలు నా కూతురు మీ అమ్మాయి రేఖలా నటించడానికి వచ్చినప్పటి నుండే ఈ ప్రాబ్లమ్స్ అన్ని మొదలయ్యాయండి. చూడండి, 20 సంవత్సరాలుగా మాకు దూరమైన నా కూతురు ఇన్నాళ్లకు మాకు దగ్గరైంది. దయచేసి తనను మాకు దూరం చేయకండి. అయ్యో అలా ఎందుకు చేస్తానండి? మీ కూతురు రాగానే మీకు వెంటనే కబురు చేస్తానుగా, మీరు ధైర్యంగా ఉండండి. మీ మాటలు నమ్మి వెళ్తున్నాను. వస్తానండి. మంచిది. ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది? రేఖ ఎక్కడికి వెళ్ళింది? విజయ్ ఎందుకు ఫోన్ తీయట్లేదు? కనీసం తను ఎక్కడుందో కూడా చెప్పడం లేదు. గౌరీ తిరిగి రావాలంటే రేఖ రఘు కలిసి ఉండడం ఏంటి? పేపర్లో ప్రకటన అలా ఎందుకు ఇచ్చారు? అంతా అయోమయంగా ఉంది. ఎందుకు విజయ్ ఇలా ప్రవర్తిస్తుంది? ఆటో నాన్నా, ఏంటి ఇక్కడికి ఎలా వచ్చానని ఆశ్చర్యపోతున్నావా? అది కాదు నాన్న. ఫోన్ చేస్తే తీయవు. ఎందుకు వెళ్ళావో తెలియదు, ఎక్కడికి వెళ్ళావో తెలీదు. పిల్లల్ని ఎక్కడో వదిలేశానని చెప్పావు, కానీ ఇక్కడ చూస్తే మళ్ళీ ఆ పిల్లలే ఉన్నారు. అసలు ఏంటమ్మా ఇదంతా? నాన్న, నేను మీకన్నీ వివరంగా తర్వాత చెప్తాను. ముందు మీరు ఇంటికి వెళ్ళండి. లేదు, నేను వెళ్ళను. ఈ రోజు నాకు నిజం తెలియాలి. అసలు ఎందుకు ఆ పిల్లల మీద అంత ప్రేమ? నిజంగా వాళ్ళ అనాథలేనా? ఆ రేఖ కూతురిని నువ్వు సొంత బిడ్డలా ఎందుకు చూస్తున్నావు? అసలు ఆ వినయ్ గారి కూతురికి నీకు ఏమిటి సంబంధం?
అసలు నువ్వు రేఖలా ఎందుకు నటించాలి? చెప్పమ్మా, చెప్పమ్మా. నాన్న, చెప్పాల్సిన రోజు వచ్చినప్పుడు అన్ని వివరంగా చెప్తాను. వచ్చింది, ఆ రోజు వచ్చింది. అందుకే నేను ఇంత దూరం వచ్చాను. చెప్పు. రేఖ ఆ శోభనాద్రి గారు మరి మీరు విజయన్ కలిశారా? కలవాల్సిన అవసరం, కలిసే అవకాశం రెండూ నాకు దొరకలేదు. చాలా